నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్ భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు వైకాపా నేత వైవి సుబ్బారెడ్డి. వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత కూడా కూటమి ప్రభుత్వం కల్పించడం లేదన్నారు వైవి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భద్రత కల్పించడం లేదన్నారు వైకాపా నేతలు. ఇక జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటున్నారు వైసీపీ సీనియర్లు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు వైవి సుబ్బారెడ్డి. ఇక డిఎస్సి పేపర్ లీక్పై సిబిఐతో సమగ్ర దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు వైవి. ఇక మరొక కీలకమైన అంశం చూస్తే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేనటువంటి పేరు విజయసాయిరెడ్డి. ఒకప్పుడు వైఎస్ జగన్కి అత్యంత సన్నిహితుడైన కుడి భుజంలో ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. ఒక చార్టెడ్ అకౌంట్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం చాలా కీలకమైందని చెప్పాలి. వైకాపా అధినేత వైఎస్ జగన్తో జైలు జీవితాన్ని అనుభవించారు విజయసాయిరెడ్డి. అలాంటి అవినాభావ సంబంధాలు జగన్కి సాయిరెడ్డికి మధ్య ఉన్నాయి. 2019లో వైకాపా అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించారు సాయిరెడ్డి. అనేక మంది వైసీపీ నుంచి మరి తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన వాళ్ళు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి నాడు వైసీపీలో చేరినటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరినీ కూడా కీలకంగా వైసీపీ చేర్చడంలో మధ్యవర్తిత్వం వహించారు సాయిరెడ్డి. వైకాపా అధికారంలోకి వచ్చినాక ఒకనొక టైంలో నెంబర్ 2గా పిలువబడ్డారు ఆయన. కానీ ఏమైందో తెలియదు. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి 164 స్థానాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, వైకాపా 11 స్థానాలకి పడిపోవటం, వెంటనే కొద్ది రోజులకు విజయసాయిరెడ్డి వైకాపాకి రాజీనామా చేశారు. అయితే ఆయన ఇటీవల కాలంలో కొన్ని ప్రకటనలు చేశారు. తాను మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని. తొలుత తాను వ్యవసాయం చేస్తున్నారు, కానీ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. మీడియా సంస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి కూడా అనేక ప్రకటనలు చేశారు. అయితే సాయిరెడ్డి రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దావానంలో వ్యాపించింది. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉండబోతుందంట. విజయసాయిరెడ్డి రాజకీయ పార్టీ పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వైఎస్ఆర్సీపీకి లాభమా, నష్టమా? రెడ్డి సామాజిక వర్గంలోని బలమైన నేతల్ని విజయసాయిరెడ్డి ఆకర్షించేటువంటి పరిస్థితులు ఉంటాయా? జగన్ని కాదని రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కీలక నేతలు సాయిరెడ్డి వెంట నడుస్తారా? కొన్ని నియోజకవర్గాల్లో రెడ్ల ఆధిపత్యం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇతర సామాజిక వర్గాల వారికి వైకాపా టికెట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు సాయిరెడ్డి వైపు చూస్తారు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఇకపోతే సాయిరెడ్డి రాజకీయ పార్టీ ప్రకటన ఎప్పుడు ఉంటుందనేటువంటి ఒక ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. సాయిరెడ్డి రాజకీయ పార్టీతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, రసవత్తర రాజకీయం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శేఖర్ రెడ్డి గారు మనతో డిబేట్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మంపాటి శిరీష గారు మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కట్టా కార్తీక్ గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. రైట్, ముందుగా మనతోటి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, రాజ్ న్యూస్ టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మొదటి అంశం వైవి సుబ్బారెడ్డి గారి అంశం. దానికి ముందు విజయసాయిరెడ్డి గారి అంశం మనం చర్చిద్దాం. ఎందుకంటే జగన్ గారికి సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ సుబ్బారెడ్డి గారు మరి గలమెత్తారు. అయితే కేంద్రాన్ని కూడా వారు కోరుతున్న పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. మరి కేంద్రం ఏ మేరకు రెస్పాండ్ అవుతుంది అనేది కూడా ఇదో కీలకమైన అంశం. రెండో అంశం సాయిరెడ్డి గారి రాజకీయ పార్టీ. సో మొదటి అంశం గురించి మాట్లాడతా అంటారు శేఖర్ రెడ్డి గారు, మీరు చాయిస్ మీదే. డిబేట్ చర్చ మీరు పెట్టారండి, ఏ అంశం మీద? సో 1 minute ప్లీజ్, వేరే వాళ్ళకి ఇస్తారా? మా పాప కొంచెం బాగా ఏడుస్తుంది. మనతోటి రాజకీయ విశ్లేషకులు కట్టా కార్తీక్ గారు ఉన్నారు, వారితోటి మాట్లాడదాం. కట్టా కార్తీక్ గారు,
గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. సో విజయసాయి రెడ్డి గారి కొత్త రాజకీయ పార్టీ ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నిజానికి విజయసాయి రెడ్డి గారు ఒకప్పటి వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ నేత. సహజంగా అతను వెనకాల ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే ఉంటారు జనరల్ గా. కాకపోతే ఈ మధ్య ఆయన పెట్టుకుంటున్నటువంటి సిద్ధాంతం హిందుత్వ ఎజెండాగా ఆయన కొత్త రాజకీయ పార్టీ ఉండే అవకాశం ఉంది అనేది ఆయన సంకేతాలు పంపుతా ఉన్నాడు. కాబట్టి వైసీపీ నుంచి హిందూ ఓట్ బ్యాంక్ను తన వైపుగా ఆకర్షించే అవకాశం ఉండొచ్చు. ప్రధానంగా వైసీపీతో ఉండే రెడ్డి ఓట్ బ్యాంక్ని తన వెనకాలకి ర్యాలీ చేసుకునే అవకాశం ఉండొచ్చు. సహజంగా విజయసాయి రెడ్డి వెనక టీడీపీ వెనకాల ఉండే ఓట్ బ్యాంకో, జనసేన వెనకాల ఉండే ఓట్ బ్యాంకో, బీజేపీ వెనకాల ఉండే ఓట్ బ్యాంకో జనరల్గా అయితే వెళ్ళదు. వెళ్ళటానికి అవకాశం ఉండేది వైసీపీ వెనకాల నోట్ బ్యాంకు, కాంగ్రెస్ వెనకాల నోట్ బ్యాంకు. సరే, కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో నామినల్. ఇక ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైసీపీ పార్టీ మాత్రమే మేజర్ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో. విజయసాయి రెడ్డి వెనకాల ఎంత ఓట్ బ్యాంక్ పోయిద్దన్నో తెలియదు, కానీ ఎంత పోయినా పోయేది వైసీపీ ఓట్ బ్యాంకే. 5 పోతారా, 10 మంది పోతారా, 50 మంది పోతారా తెలియదు. కానీ ఎంతమంది పోయినా సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే విజయసాయి రెడ్డి వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా పార్టీ పెట్టిన తర్వాత అతని విధానాలు ఏంటి, అతని టార్గెట్ ఏంటి, అతను ప్రధానంగా ఎవరిని టార్గెట్ చేస్తాడు, ఏ వర్గాలను టార్గెట్ చేస్తాడు, ఆ వర్గాల పట్ల అతను ఇచ్చేటువంటి హామీలు ఏంటి, అతను చెప్పే మాటలు ఏంటి అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ మేజర్గా ఇప్పటి వరకు, ఇక అతను పార్టీ పెట్టిన తర్వాత చూద్దాం, కానీ ఇప్పటి వరకు ఉండాల్సిన అంచనా ఏంటంటే సహజంగా ఆయన పార్టీ పెడితే ఆయన వెనకాలకి వెళ్ళబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన రెడ్డి ఓట్ బ్యాంక్ ని టార్గెట్ చేస్తున్నారు. ఎట్లా టార్గెట్ చేస్తున్నారు రెడ్డి ఓట్ బ్యాంక్? అదే చెప్పబోతున్నాను. సహజంగా ఆయన కుల సభలకి గతంలో వెళ్ళినోడు కాదు, కానీ ఈ మధ్య తిరుపతిలో జరిగినటువంటి రెడ్డి కుల సభకి విజయసాయి రెడ్డి గారు వెళ్ళినట్టుగా నేను చూశాను. ఆయన గతంలో వెళ్ళడు, కానీ వెళ్ళాడు అంటేనే రెడ్డి కులాన్ని ఓన్ చేసుకోవటానికి అతను ప్రయత్నం చేస్తున్నాడని. సహజంగా ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఎవరితో ఉంది? సరే, ఒక సామాజిక వర్గం పూర్తిగా ఒక పార్టీతో ఉండదు, కానీ మేజర్ గా రెడ్డి సామాజిక వర్గం ఎవరితో ఉంది? ఖచ్చితంగా వైసీపీతోనే ఉంటది. అవును. ఓట్ బ్యాంకు ఇప్పుడు విజయసాయి రెడ్డి వెనకాలకి వెళ్ళింది అంటే అది వైసీపీకి నష్టమేగా ఖచ్చితంగా. సో కాబట్టి ఆ ప్రయత్నంలో అంటే విజయసాయి రెడ్డి పార్టీ వల్ల ఉంటే గింటే కొంతవరకు వైసీపీ పార్టీకి నష్టం ఉండొచ్చు అనేది నా అంచనా. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి రాజకీయ పార్టీ పెట్టేటువంటి సామర్థ్యత ఉందని అనుకోవచ్చండి? అంటే అది ఇప్పుడే చెప్పలేము. నిజానికి రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఎవరైనా చేయొచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో చాలా పార్టీలు ఉన్నాయి. మనకు కనపడేది టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ అయినప్పటికీ కూడా ఇప్పుడు కేఏ పాల్ గారికి ఒక పార్టీ ఉంది, జడా శ్రవణ్ గారికి ఒక పార్టీ ఉంది, ఇలా చాలా పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఎంతవరకు అవి మనుగోల్లో ఉన్నాయి? సో విజయసాయి రెడ్డి గారు అంటే నిజానికి విజయసాయి రెడ్డి గారు మాస్ లీడర్ కాదు, అతనికి ఏం పబ్లిక్ ఇమేజ్ లేదు. ఏ రోజు ఒక్క చివరిలో 2024 ఎన్నికల్లో పోటీ చేశారు తప్ప అంతకుముందు ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన పెద్ద అనుభవం కూడా విజయసాయి రెడ్డి గారికి లేదు. ఎప్పుడు పబ్లిక్ గా ఆయన పోటీ చేసి గెలిచింది లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన పార్టీ పెట్టినంత మాత్రం ఎంతమంది, అందుకే ఇందా చెప్పాను, విజయసాయి రెడ్డి వెనకాల ఎంతమంది గ్యాదర్ అవుతారో తెలియదు. 5 10 మంది, 50 మంది, 100 మంది తెలియదు. కానీ ఎంత పోయినా అంతవరకు వైసీపీకి నష్టమే అంటున్నా నేను. ఇప్పుడు షర్మిల ఉంది, షర్మిల వల్ల కాంగ్రెస్ కి ఎంత లాభం అయిందో తెలియదు, కానీ వైసీపీకి అయితే నష్టం జరిగిందిగా. అవును, షర్మిల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావడం వల్ల. అలాగే విజయసాయి రెడ్డికి ఎంత ఓట్ బ్యాంక్ వస్తుంది, ఎంత ప్రభావం చూపిస్తాడు పక్కన పెట్టేస్తే, విజయసాయి రెడ్డి వల్ల విజయసాయి రెడ్డి పార్టీకి ఎంత లాభం అనేది పక్కన పెడితే వైసీపీకి నష్టం జరిగింది. ఇది నేను చెప్పదలుచుకున్నమాట. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే తీవ్ర నష్టం జరుగుతుంది విజయసాయి రెడ్డి గారు రాజకీయ పార్టీ పెడితే. అంతే కదా. కూటమి పార్టీలకి, టీడీపీకి, జనసేనకి, బీజేపీకి నష్టం జరగదా? అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడితే సహజంగా ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ బ్యాంక్ ని చీల్చాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు ఎన్ని పార్టీలు వెనకాల చీలితే ఈ ప్రభుత్వానికి అంత ప్లేస్ అవుద్ది కదా. అవును. కాబట్టి ఈ మేరకు కూటమికి కొంత లాభమే జరిగింది నిజానికి. కాకపోతే చూడాలి, అసలు విజయసాయి రెడ్డి గారి పార్టీ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో అతను విధానాలు ప్రకటించిన తర్వాత అతను ఏ వర్షంలో రాజకీయాలు చేస్తున్నాడు దాన్ని బట్టి కూడా మనం డిసైడ్ కావాలి. కానీ ఇప్పటికున్న ప్రాథమిక అంచనా మాత్రం ఇదంతా కూడా. ఓకే రైట్.
శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. సో విజయసాయి రెడ్డి గారి రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ప్రమాదం రాబోతా ఉంది. వైకాపాలో కీలకమైనటువంటి సామాజిక వర్గాన్ని సాయి రెడ్డి గారు అట్రాక్ట్ చేయబోతా ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీని ఆయన చీల్చబోతా ఉన్నారు నిట్ట నిలువున. వైకాపాలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం చెందిన పెద్ద పెద్ద నాయకులకి సాయి రెడ్డి గారు వల వేయబోతా ఉన్నారు. ఏమంటారు సార్? మొట్టమొదటిగా గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కుల పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు, రెడ్లు, కాపులు, కమ్మలు, క్షత్రియులు, బ్రాహ్మణులు, అదేవిధంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలిసి ఓట్లేస్తే 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ. మిగతా పార్టీ మీ దృష్టిలో తెలుగుదేశం, జనసేన కుల పార్టీలు, వైఎస్ఆర్సీపీ అన్ని కులాల పార్టీలు. నేను అన్నానండి? నేను అనలేదు కదా. మీరెందుకు సార్ పాపం జనసేన టీడీపీని కుల పార్టీ అంటున్నారు? తప్పు కదా. మీ ఆలోచన విధానం నేను చెప్తున్నాను. మీరు గతంలో నా డిబేట్ లో అనేక అంశాలు మాట్లాడారు కదా, ఆ అంశాల దృష్ట్యా నేను మిమ్మల్ని మీ ఆలోచన విధానం అడిగాను అంతే. బ్రహ్మనాయుడు గారు, నేను మంచోడిని అని చెప్పుకుంటున్నాను కానీ బ్రహ్మనాయుడు చెడ్డోడు అని చెప్పట్లేదు సార్. దయచేసి మీరు వాళ్ళని నా పేరు చెప్పి వాళ్ళని అనొద్దు దయచేసి. ఓకే ఓకే, నా పేరు సార్, నా భుజాల మీద తోటా పెట్టి వాళ్ళ కుల పార్టీ అని మీరు అంటుంటే బాగలేదు సార్ ఇది. ఇంకో విషయం సార్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఓట్లేస్తే 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ. అన్ని కులాలు, అన్ని మతాలు ఓట్లేస్తే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ. సో ఈ రోజుకి అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తున్నాయి. సో ఇక విజయసాయి రెడ్డి గారి పార్టీ అంశం వచ్చారు సార్. విజయసాయి రెడ్డి గారి పార్టీ అంశం, మన భారతదేశంలో, మన ప్రజాస్వామ్యంలో, మన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉంది. అవును. ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా జై సమైక్యాంధ్ర పార్టీ, చెప్పులు గుర్తు అనుకుంటా నాకు తెలిసి, ఆయన కూడా పార్టీ పెట్టారు సార్. అవును, ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గమే, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఏమైపోయింది ఆ పార్టీ? సో పవన్ సార్ ప్రజారాజ్యం అని చెప్పేసి ఇంకో పార్టీ పెట్టారు సార్ చిరంజీవి గారు. ఏమైపోయింది ఆ పార్టీ? కేఏ పాల్ కూడా పార్టీ పెట్టున్నారు సార్. క్రిస్టియన్స్ అంతా నా వెనకాల నడవాలని. మరి కేఏ పాల్ చుట్టూ క్రిస్టియన్స్ నడుచున్నారా? సో అదే విధంగా బీజేవైఎస్ ఏదో రామచంద్ర యాదవ్ ఓ పార్టీ పెట్టాడు సార్. యాదవులందరూ, బీసీలందరూ నా వెనకాల నడవాలని. మరి యాదవులు, బీసీలందరూ కూడా ఆయన వెనక నడిచే పరిస్థితి ఉందా? మీరు ఒకసారి చెప్పండి. సో రాజకీయాల్లో కులం, మతం ఇవి కాదు సార్. రాజకీయంలో ఒక నాయకుడికి ఉండేటువంటి నిబద్ధత ఏంటి, ఒక నాయకుడి యొక్క స్టాండ్ ఏంటి, ఒక నాయకుడి యొక్క విజన్ ఏంటి, నమ్ముకున్నటువంటి నాయకుడి వెంట నడిస్తే సమాజానికి జరిగే మంచి ఏంటి అనేది మాత్రమే క్యారీ అవుతుంది. దాన్ని కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక విజయసాయి రెడ్డి గారి పార్టీ వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అనేది కూడా భవిష్యత్తు తెలుస్తుంది. ఆయన వెంట నడిచే వ్యక్తులు వాస్తవంగా విజయసాయి రెడ్డి ఆయన ఒక వర్షం చెప్పారు, కట్టా కార్తిక్ గారు, నైస్. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. నా అభిప్రాయం మేరకు ఆయన పార్టీ పెట్టి బీజేపీలో చేరి జనసేన పార్టీని చీల్చి వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తారేమో. దానివల్ల ఎవరికి నష్టం అవుతుంది? ఆయన ఒక పార్టీ పెట్టి బీజేపీలో చేరి ఎన్డీఏ కూటమిలో చేరి జనసేన, బీజేపీ ఆయన కలిసి ముగ్గురు కలిసి పోటీ చేస్తారేమో. ఇది విజయసాయి రెడ్డి గారు, జనసేన, బీజేపీ. ఎస్, నా వర్షన్ అది. విజయసాయి రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారండి? ఈరోజు జనసేన పార్టీలో ఉన్నాడు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, ఒంగోలు. నేను పేరు చెప్పదలుచుకోలేదు. సో వాళ్ళంతా కలిసి ఇంకో గేమ్ ఆడొచ్చేమో. పవన్ కళ్యాణ్ గారు వరుసగా 3 కేబినెట్ భేటీలకు డుమ్మా కొట్టారు విజయవాడలో ఉండి. ఎందుకు కొట్టారు? దీని వెనక ఏదైనా రాజకీయ చదరంగం నడుస్తా ఉందేమో. మొన్నటికి మొన్న భోగాపురం సభ వేదికగా కేంద్ర మంత్రి ఒకసారి కాదు సార్, ఒకసారి చేస్తే పొరపాటు 3 సార్లు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అని. ఇంటెన్షన్ గా కాకపోతే పొరపాటు ఒకసారి జరుగుద్ది, ఇంటెన్షన్ కాకపోతే ఎందుకు జరుగుద్ది? సో ఇవి నాకున్న అనుమానాలు. ఇవి ఓకే, కట్టా కార్తిక్ గారికి ఉన్నట్టే నాకు కూడా అనుమానాలు ఉన్నాయి. అది ఏం జరుగుద్ది అనేది విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడతారా లేదా అనేది మనకి ఇప్పటి వరకు క్లారిటీగా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు. నేను పలానా రోజు పార్టీ పెడతానా, నా పార్టీ సింబల్ ఇది, నా పార్టీకి చెందినటువంటి జెండా ఇది, నా పార్టీకి చెందిన సిద్ధాంతాలు ఇవి, నా విధి విధానాలు ఇవి అని ఆయన చెప్పిన తర్వాత దాని గురించి మనం చర్చ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఎందుకంటే తినబోతు రుచి ఎందుకని ఆయన పెట్టేంత వరకు ఆగుదాం. ఆయన పెట్టకుండానే మనకి చర్చలు ఎందుకు? పెడతారన్నా పార్టీ పెట్టరన్నా మీ అభిప్రాయం?
సో ఆయన వ్యక్తిగత అభిప్రాయం సార్, నాకేం తెలుసు. విజయసాయి రెడ్డి గారు ఆయనకి అంత పార్టీ చరిష్మా లేదంటారా పార్టీ పెట్టిన చరిష్మా? సార్ నేను ఒక మాట చెప్తున్నాను సార్, కేఏ పాల్ గారు కూడా పార్టీ పెట్టారు సార్, చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు. నేను చెప్పాను రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టొచ్చు సార్, మీరైనా పార్టీ పెట్టొచ్చు, నేనైనా పార్టీ పెట్టొచ్చు. చిరంజీవి గారికి 18 సీట్లు వచ్చినాయి, 30 అసెంబ్లీ స్థానాలు 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు, 70 లక్షల ఓట్లు వచ్చినాయి. Yes. సో కేఏ పాల్ గారికి ఎక్కడ కూడా నాకు తెలిసి 10,000 ఓట్లు వచ్చిన పరిస్థితి. అంటే సార్, నేను ఎన్నో కంపారిజేషన్లోనే ఒక రకమైనటువంటి మీ యొక్క అంటే ద్వేషాన్ని చిమ్మేటువంటి అభిప్రాయం రకరకాలు ఉన్నాయనేది చాలా మంది అర్థం చేసుకుంటారు. సార్ నేను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి కూడా కిరణ్ మాట్లాడాను కుమార్ రెడ్డి గారి పార్టీ ఏముంది, ఆయన ఎక్కడ వచ్చింది? ఒక్క వాళ్ళ సొంత నియోజకవర్గంలో 50,000 ఓట్లు వాళ్ళ సోదరుడికి వచ్చినాయి. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఆయన సొంత నియోజకవర్గం పీలేరులో 50,000 ఓట్లు వచ్చినాయి. రిమైనింగ్ ఎక్కడ కూడా 10,000 దాటలేదు కదా. సో గారిని కూడా మీరు కంపేర్ చేయకూడదు. పొలిటికల్ పార్టీస్ కదా కాదని ఎవరన్నారు? ఎక్కడ ఒక్క ఖాతా బోనీ తెరవలేదు కదా అట్లీస్ట్. సార్ కేఏ పాల్ పార్టీని ఏ పార్టీలో విలీనం చేయాల, సో దమ్ముగా నిలబడ్డాడు, గెలిచాడా ఓటమే తర్వాత విషయం. కేఏ పాల్ ఏ పార్టీలో విలీనం చేయాల, గెలిచినా గెలవకపోయినా. మరి ప్రజారాజ్యం విలీనమైంది, మరి నేను దాని గురించి మాట్లాడితే ఎందుకు సార్ అనవసరంగా? పాపం నేను చిరంజీవి గారి మీద నాకు గౌరవం ఉంది, మీరు అనవసరంగా మాట్లాడారు. నో 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 చిరంజీవి గారు, నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నాను. నేను చిరంజీవి గారి మీద నాకు చాలా గౌరవం ఉంది. నాకు చాలా గౌరవం ఉందండి చిరంజీవి గారికి. మరి ప్రత్యేకమైన అభిమాని. ఈ రోజు నైట్ కూడా ప్రతిరోజు నైట్ చిరంజీవి గారి పాటలు వింటూనే పడుకుంటాను నేను. ఎస్ నిజంగా అండి, నేను ఈ రోజు కూడా చిరంజీవి గారి పాటలు వింటూనే పడుకుంటాను నైట్. నాకు చాలా ఇష్టం చిరంజీవి గారు ఇళయరాజా కాంబినేషన్ అంటే. ఎస్ ఇంకో మాటకి వెళ్దాం సార్. ఇక జగన్మోహన్ రెడ్డి గారు భద్రత విషయానికి వెళ్దాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్ గురవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షం గాని, మీడియా గాని, ప్రజలు గాని ప్రశ్నించినప్పుడు ఓపికగా సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత, అకౌంటబిలిటీ వాళ్ళకుంది. సో మేము అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ భద్రతలో ఉన్నారు. Z+ కేటగిరీ భద్రతలో ఉన్నప్పుడు అతనికి రోప్ పార్టీ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి హోంశాఖ మీద ఉందా లేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, యాజ్ ఎ జర్నలిస్ట్ చెప్పండి. ఖచ్చితంగా ఉంది దాంట్లో, ఎవరు అనకూడదు కూడా. మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో ఖచ్చితంగా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భాస్కర్ రావు గారి చివరి రోజు వరకు కూడా ఆయనకి 1+1 గన్మెన్ లో ఆయనకి ఉండేవారు. అంటే ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసింది 1980వ దశకంలో ఆయన చేసింది. సో 30 ఏళ్ల తర్వాత కూడా ఆయనకి ప్రభుత్వం 1+1 గన్మెన్ కేటాయించింది. అది అందరూ. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లికి వెళ్ళినప్పుడు హెలీప్యాడ్ దగ్గర ఒకే ఒక పోలీస్ సార్, ఒకే ఒక పోలీస్. సో మొత్తం అభిమానులు మొత్తం దూసుకొచ్చేసారు, కంట్రోల్ చేసేవాడు పోలీసులు ఎవరు లేరు. సో అది భద్రతా వైఫల్యం కాదా? తరువాత జగన్మోహన్ రెడ్డి గారు సభ దగ్గరికి వెళ్ళేటప్పుడు చూద్దామన్నా రోప్ పార్టీ లేదు, చూద్దామన్నా ఎక్కడా రోప్ పార్టీ లేదు. పోలీసులు మొత్తం ఇక్కడ భద్రతని గాలికి వదిలేసి, సో ఎక్కడో 2-3 కిలోమీటర్ల తర్వాత బారికెట్లేసి సభకి ఎవరు రాకుండా అడ్డుకునే పనిలో ఉన్నారు తప్పిస్తే, సో ఇక్కడికి వచ్చే పనులు ఎవరు లేరు సార్. సో మాకు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద ఆందోళన ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. ఎస్, ఆ ఆందోళన ఉంది. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి కేంద్ర మంత్రిని కలిసి, కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి మేము భద్రత కోరాం. అది రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు. అది అంటే ఎలాంటి స్పందన వచ్చింది కేంద్ర హోంమంత్రి గారి దగ్గర నుంచి? ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారికి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ కేసులతో సహా మొన్నటికి మొన్న విరూపాక్షి గారి మీద కేసు పెట్టిన విధానం, తర్వాత వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం, దానికి ఉన్నటువంటి నిజం వీడియో ఆడియోల రూపంలో చూపించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను గాలికి వదిలేసిన విధానం, ఎవ్రీథింగ్ అమిత్ షా గారికి మా ఎంపీలు వివరించడం జరిగింది. వివరించిన తర్వాత అమిత్ షా గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా మేము కేంద్ర బలగాల ద్వారా భద్రత అడుగుతున్నాం, తప్పేముందండి? రఘురామకృష్ణరాజు కేంద్ర బలగాలు తెచ్చుకొని భద్రత పెట్టుకోగలేంది, జగన్మోహన్ రెడ్డి గారు భద్రత పెట్టుకుంటే తప్పేంటండి? తప్పలేదు. ఇప్పుడు బీసీవై పార్టీ అధినేత ఇందాక మీరు ప్రస్తావించారు కదా రామచంద్ర, కేంద్ర బలగాలతో పెట్టుకున్నారు. వారికి కూడా, వారి ఇంటి మీద కూడా గతంలో మీ వైకాపాకి చెందినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి ఇంటి మీద దాడి చేశారని అప్పుడు పొంగనూరు
ఆయన రామచంద్ర యాదవ్ గారు అనేక సందర్భాల్లో భలేవారు సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమన్నా లుంగి పైకి కట్టుకొని ఏమన్నా దాడికి పోయారా? అంటే వారు చెప్పిన మాట బోడే రామచంద్ర యాదవ్ గారు, ఆయన మనుషులు, చాలా మంది చెప్తారు సార్ చాలా మంది చాలా మాటలు చెప్తారు సార్. అవన్నీ కాదు కానీ నిజాలనే ఒకటి ఉండాలి కదా. సరే, అది జరిగిపోయిన అంశాల గురించి మనం చర్చించడం కూడా అనవసరం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద మాకు ఆందోళనలు ఉన్నాయని చెప్పేసి మేము ఖచ్చితంగా అడిగాం. దాంతో పాటుగా మేము కేంద్ర మంత్రి గారిని కలిసి మేము అడిగిన అంశం ఒకటే అండి, ఏంటంటే సో మేము ఎక్కడైనా సరే మేము వెరీ కేటగారికల్ గా అడుగుతున్నాం. మేము దర్యాప్తు కోరకుండా మేము ఎక్కడ కూడా వాళ్ళ మీద బురద చల్లట్లా. డిఎస్సి వ్యవహారానికి సంబంధించి ఎక్కడైనా సరే అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి క్వశ్చన్ పేపర్ ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతికి ఎందుకు వెళ్ళింది అని అడిగాం సార్. అప్లోడ్ చేసే బాధ్యత అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పారని అడిగాం సార్. అదే అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసేటువంటి నవీన్ అనే అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎట్టొచ్చింది, ఎస్జిటిలో 5th ర్యాంక్ ఎట్టొచ్చింది, వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ లో టాప్ ర్యాంక్ లో ఉన్నటువంటి అతను 2nd లిస్ట్ లో అతని పేరు ఎందుకు తీసేశారు అని అడిగాం సార్. డేటాబేస్ లో అతన్ని ఎందుకు తీసేశారు, నిజంగా పేపర్ లీక్ కాకపోతే మెరిట్ లిస్ట్ లో అతని పేరు ఎందుకు తీసుకెళ్లారు, అతను కోర్టుకి ఎందుకు వెళ్ళాడు అని అడిగాం సార్. దానికి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఆధారాలతో సమాధానం చెప్పాలి. వీళ్ళు తప్పు చేయకపోతే 1 minute సార్ క్లియర్ చేస్తారు. వీళ్ళు తప్పు చేయకపోతే దర్యాప్తుకు ఒప్పుకోవాలి. వీళ్ళు ఏ తప్పు లేనప్పుడు వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఖచ్చితంగా. సో దర్యాప్తుకి ఆదేశించాలి. పాయింట్ నెంబర్ 1 సార్ ఇది. పాయింట్ నెంబర్ 2 మేము అడిగాం సార్, స్పోర్ట్స్ కోటాలో పాత జీవోని తీసేసి కొత్త జీవోని ఎందుకు తీసుకొచ్చారు? తీసుకొచ్చిన 2 జీవోల్ని ఈ డిఎస్సి అయిపోగానే ఆ 2 జీవోల్ని మీరు ఎందుకు ఆపేసి మళ్ళీ పాత జీవో తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చిన విధానం సరైందే అయితే మళ్ళీ ఆ సరైన విధానాన్ని ఎందుకు ఆపేసి పాత విధానంలోకి వెళ్ళారు? నేను అది అడుగుతున్నాం. మాట్లాడదు, సమయం చాలా ఉంది. ఒక మనతోటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఖమ్మంపాటి శిరీష్ గారిని వారితో మాట్లాడదాం. శిరీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. శిరీష్ గారు, వినిపిస్తున్నా నా వాయిస్ మీకు? మేడం ఒకసారి మీరు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. మీట్లోనే ఉన్నారు మేడం, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఒకసారి నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఒకసారి ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడరా? రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. కట్టా కార్తిక్ గారు, సో శేఖర్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ విన్నారు కదా, రాజకీయాల్లో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు అని. సో సాయి రెడ్డి గారు పార్టీ పెట్టినంత మాత్రాన పోయేది లేదు అంటే సాయి రెడ్డి గారు ఇండైరెక్ట్ గా వారు కేఏ పాల్ గారితో పోల్చారు. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేఏ పాల్తో పోలిస్తేను, నేను ఒక బ్రహ్మాండం భద్రైద్ది అని చెప్తేనో అది రియాలిటీకి రాదు. అంతిమంగా ప్రజలు మాత్రమే తేల్చాలి ఏ రాజకీయ పార్టీకి ఏ రకమైన భవిష్యత్తు ఉంటుంది అనేది. కానీ ఒకటి మాత్రం నిజమండి, రాజకీయ పార్టీని పెట్టడం చాలా ఈజీ, కానీ దాన్ని నిలబెట్టుకోవటం మాత్రం చాలా కష్టం. అది మన కళ్ళ ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీని నిలబెట్టుకొని గెలిపించుకోవడం చాలా కష్టం. కాకపోతే నేనేమంటానంటే, విజయసాయి రెడ్డి గారి పార్టీ పెట్టి ఇమీడియట్ గా ఆయన ఏదో అధికారంలోకి వస్తాడు, ఆయన ఏదో ముఖ్యమంత్రి అవుతాడని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఆయన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన సహజంగా ఇప్పుడు ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ పార్టీ కూడా ఒకే కులానికి చెందిన పార్టీగా ఉండదు. కానీ ఒక సామాజిక వర్గం మేజర్ గా ఆ పార్టీని కొమ్ము కాస్తూ ఉంటది. ఎంత అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయం ఉంది, మనం ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల, గతంలో కాంగ్రెస్ పార్టీ వెనకాల ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం బలంగా అండగా ఉంటూ వస్తుంది. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ అండగా ఉంటున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కొంతవరకు విజయసాయి రెడ్డి వైపు టర్న్ అవుతే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే కదా. రెండోది, నేను ఇందా చెప్పినట్టు శేఖర్ రెడ్డి గారు సరే కేఏ పాల్కి వచ్చినట్టే విజయసాయి రెడ్డి గారికి ఓట్లు వస్తాయి అనుకోండి, ఎగ్జాంపుల్ అంతే వస్తాయి అనుకోండి. అంతే వచ్చిన ఆ ఓట్లన్నీ వైసీపీయే కదా, ఆ మేరకు వైసీపీకి నష్టమే కదా అంటే నేను అంటే నష్టం కలిగించడం కామన్, ఏ మేరకు నష్టం కలిగిస్తాడని చూడాలి. ఇప్పుడు ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు
అంటే అది శేఖర్ రెడ్డి గారి అభిప్రాయం అయితే కావచ్చు, కానీ ఏదో పార్టీ పెట్టి బీజేపీ కూటమిలో అంటే ఎన్డీఏ కూటమిలో చేరి జనసేన పార్టీని బయటికి తీసుకొచ్చి జనసేన పార్టీని బీజేపీని కలిపి టీడీపీని విడదీసి ఏదో పొత్తు కుదుర్చుకొని ముందుకెళ్తారంటే అది ఆచరణ సాధ్యం అయ్యే పని కాదు. ఎందుకంటే ఇలా ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూడా కీలక భాగస్వామి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇలా టీడీపీ జేడీయూ ఎంపీల మీదే ఎన్డీఏ కూటమి ఆధారపడి అధికారంలో ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇమీడియట్ గా బీజేపీ ఏమి టీడీపీతో విడగొట్టుకునేటువంటి పరిస్థితులు ఇవాళ మనకు కనపట్లేదు. అందులో లోకేష్ గారు మోడీ గారి బాండింగ్ మనం చూస్తూ కూడా ఈ మాట అనకూడదు. రెండోది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బాండింగ్ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మనం ఈ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ 10 సార్లు చెప్పుంటారండి, మేము ఒక 15 సంవత్సరాలు కలిసే ఉంటాం, 15 సంవత్సరాలు కూటమిగానే ముందుకెళ్తాం అని పవన్ కళ్యాణ్ గారే తన నోటితో ఒక 10 సార్లు చెప్పుంటారు ఈ పాటికి. కాబట్టి ఇప్పుడేదో టీడీపీని వదిలేసి జనసేన విజయసాయిరెడ్డితో పొత్తు పెట్టుకుంటుందని, తర్వాత వీళ్ళంతా బీజేపీని కూడా టీడీపీ నుంచి విడదీస్తారని, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. సరే వైసీపీ ఆలోచనలు అయితే కావచ్చేమో కానీ సరే ఇప్పుడు వైసీపీ కూడా ఆలోచించుకోవాల్సింది, వీళ్ళేదో విడిపోతే నేను గెలుస్తానని కాదు, తను గెలవడానికి ఏం చేయాలో వైసీపీ అది చేసుకోవాలి. వీళ్ళు విడిపోరు అనేది ఇప్పుడు కనపడుతుంది. నిజానికి విజయసాయిరెడ్డి గారు గతంలో చెప్పారు వీళ్ళు విడిపోతేనే వైసీపీ గెలిచిద్దని. మరి ఏమైనా జగన్మోహన్ రెడ్డి కోసం విజయసాయిరెడ్డి పార్టీ పెడుతున్నాడు శేఖర్ రెడ్డి గారి మాట ప్రకారం? అంటే వీళ్ళని విడగొట్టడం కోసం విజయసాయిరెడ్డి పార్టీ పెడుతున్నాడా? అది ఆ రకంగా పార్టీ పెడితే అది అయ్యే పని కాకపోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్న బాండింగ్ ప్రకారం అయితే, ఇప్పటికున్న లెక్కల ప్రకారం అయితే. సో అది కాదనేది నేను అనుకుంటున్నా. చూడాలి కదా విజయసాయిరెడ్డి ఏ విధానాలతో పార్టీ పెడతాడు, అతని సిద్ధాంతాలు ఏంటి. ప్రధానంగా అయితే క్లియర్ గా అతని హిందుత్వ సిద్ధాంతంతో పార్టీ పెట్టబోతున్నాడు, అంతవరకు వెరీ క్లియర్. ఈ మధ్య ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా మనకు క్లియర్ కనపడుతున్నాయి. ఈవెన్ ప్రశ్నారావణ విషయంలో కూడా ఆయన స్పందించిన తీరు కూడా మనం చూసాం. ఎగ్జాక్ట్లీ. సో హిందుత్వ అంటే భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉన్నారని అనుకోవాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దగ్గరగా ఉన్నారు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గతంలో బీజేపీలో చేరటానికి కూడా ప్రయత్నం చేశారు. కాకపోతే బీజేపీ టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి టీడీపీకి విజయసాయిరెడ్డి మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి ఆ అభ్యంతరాల వల్ల బీజేపీలో చేరటం అనేది జరగలేదు అన్నది కూడా మనం గతంలో విన్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన బీజేపీ ఆలోచన దగ్గరగా ఉన్నాడు, మోడీ గారి ఆలోచనకి దగ్గరగా ఉన్నాడు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాడు. దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. ఖచ్చితంగా అసలు ఎవరండి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి దగ్గరగా లేనిది? వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గరగానే ఉన్నాడు, విజయసాయిరెడ్డి దగ్గరగానే ఉన్నాడు, టీడీపీ జనసేన అఫీషియల్ గా పొత్తులోనే ఉన్నారు. ఇప్పుడు చూడండి పార్లమెంట్ లో ఏ బిల్లుకైనా వైసీపీ సపోర్ట్ చేయకుండా ఉంటుందా? ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు వైసీపీ కాక్రోజుల గురించి మాట్లాడుతుంది, జంజీర్ గురించి మాట్లాడుతుంది. మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అంత పెద్ద పోరాటం జరిగితే జగన్ గారు మద్దతు ఇచ్చారా? ఎందుకు మద్దతు ఇవ్వలేదు? మోడీ గారికి కోపం వచ్చిందనేగా. అవును. ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ లాంటి పోరాటం ఆంధ్రప్రదేశ్ లో జరగాలని వైసీపీ కోరుకుంటుంది. అలాంటి మాట్లాడుతున్నారు కార్తీక్ గారు. శిరీష్ గారు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు వినపడుతుందా? వినిపిస్తుంది. శిరీష్ గారు, విజయసాయిరెడ్డి గారు రాజకీయ పార్టీ పెడుతున్నారు అనేటువంటి చర్చ బలంగా నడుస్తుంది. అదేవిధంగా పెడుతున్నారు అనేటువంటి ఊహాగానాలు కాదు, నిజమే, త్వరలోనే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అనేటువంటి ఒక డిస్కషన్ బలంగా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. శిరీష్ గారు, ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ముందుగా బ్రహ్మనాయుడు గారు, మీకు, రాజనీతి ప్రేక్షకులకి, అలాగే ప్యానలిస్టులు అందరికీ కూడా నా నమస్కారాలండి. విజయసాయిరెడ్డి గారు అనే వ్యక్తి ఇంతకు ముందు మాట్లాడినటువంటి ప్యానలిస్ట్ ఆయన ఆల్రెడీ మీరు కూడా చెప్పారండి ఇంట్రొడక్షన్ లో, A2గా వాళ్ళ గవర్నమెంట్ ఉండగా A2గా వ్యవహరించినటువంటి వ్యక్తి, అంటే సెకండ్ పర్సన్ గా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వ్యక్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు పార్టీ పెడుతున్నారు అంటే దానివల్ల నష్టం ఎవరికి ఉంటదండి? వాళ్ళకే ఉంటది. క్లియర్ గా అనలైజ్ చేశారు కదా ఇందాక, వాళ్ళకి మాత్రమే ఉంటది, వాళ్ళ పార్టీ ఓటే చీలుతుంది. లేదు అంటే ఆయన ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటుని ఏదన్నా చీల్చాలి అని అనుకున్నా గానీ ఇక్కడ టీడీపీలో గానీ జనసేనలో గానీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడాను ఇంకొక పార్టీ వైపు చూసే పరిస్థితులు లేరు. ఎందుకంటే వైసీపీ అనేది ఆల్రెడీ 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితమైనప్పుడే వాళ్ళు పునరాలోచించుకోవాలి. రెండోది, అందులో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి వెళ్ళిపోయి పార్టీ పెడుతున్నారంటే అది వాళ్ళ పార్టీకే నష్టం, మాకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఇకపోతే మూడవది, ఇప్పటికీ కూడా పునరాలోచన అనేది లేకుండా ఏదైతే గత 5 సంవత్సరాల పాటు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ముందుకెళ్లారో అదే విధానాలు ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఏదైతే అరాచక పాలన 5 సంవత్సరాల పాటు కొనసాగించారో అదే అరాచకాలు ప్రభుత్వంలో లేకపోయినా కూడా కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఇందాక వైసీపీ శేఖర్ రెడ్డి గారు డిఎస్సిలో నవీన్ అనే అబ్బాయికి
జాబ్ గురించి మాట్లాడారు సార్. దానికి నేను నా Yeah, గవర్నమెంట్ సైడ్ లో నేను చెప్పాలి. నవీన్ అనే వ్యక్తి మెరిట్ లిస్ట్ లో ఉన్నాడు, కానీ సర్టిఫికేట్ పరిశీలనకు ఆ అబ్బాయి హాజరు కాలేదు. సర్టిఫికేట్ పరిశీలనకు హాజరు కాని అబ్బాయికి ఉద్యోగం ఇవ్వటం అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుదురుతుందా? కుదరదు కదా. అవును. వెరిఫికేషన్ రానటువంటి వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇస్తారు? అది ఆయన 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 ఆ రోజు ఆయన మిస్ చేస్తున్నాడు. ఎంతో మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుండి ఒక మెసేజ్ వచ్చినప్పుడు నానా బాధలు పడుకుంటూ అటెండ్ అవుతారు, కరెక్ట్ టైంకి ఉండాలని చెప్పి. అలాంటిది హాజరే కానటువంటి వ్యక్తికి జాబ్ ఎలా ఇస్తారు? ప్రభుత్వ నిబంధనల ప్రకారం అది ఉల్లంఘించినట్లు అవుతుంది కదా. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి ఇందాక చాలా సేపు మాట్లాడారు. ఆయనకున్నది Z+ కేటగిరీ, అది ప్రభుత్వం ఎలాగూ ఇస్తుంది. కానీ రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు ఆయనకి ఏదో హాని ఉంది, ఆయన భద్రతకు ముప్పు ఉంది అని చెప్పి వీళ్ళు కేంద్ర హోమ్ మినిస్టర్ గారికి విన్నవించారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చినప్పుడు ఏదైతే ఆయన వెళ్లాల్సిన ప్రదేశం కనీసం 1 కిలోమీటర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భవానీపురం నుండి తాడేపల్లికి ఒక 5 km 4 km ఉంటుంది. అన్ని కిలోమీటర్లు కూడా 6-7 గంటల సేపు ర్యాలీలు చేసుకుంటూ వెళ్తున్నారు అనేది కూడా అందులో మెన్షన్ చేస్తే బాగుండేది. ఇకపోతే రెండో విషయం, ఆయన పర్యటనలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. గుంపులుగా జనాలు వస్తుంటే విపరీతంగా జనాన్ని వీళ్ళు తోలడం, వాళ్ళు వచ్చేసి మీద పడటం, రౌడీ మోక గుండాలు షర్టులు ఇప్పేసినటువంటి పరిస్థితి. షర్టులు ఇప్పి 2 జేబులలో 2 మందు బాటిల్స్ పెట్టుకొని విచ్చలవిడిగా వికృత చేష్టలు, సైలెన్సర్ల పీకి రోడ్డు మీద జీరో. మీరు చూశారు కదండి వీడియోలో లేవా? నిన్న వెళ్ళిన పర్యటనలోనే అతను షర్టు విప్పేసేసి 2 జేబులలో కూడా మందు బాటిల్స్ ఉన్నాయి. అది క్లియర్ గా ఇది నేను ఇంకొకళ్ళు జనసేన పార్టీ నుండో లేదా కూటమిలో ఇంకొక పార్టీలో చెప్పిన వాళ్ళ మాట కాదు. క్లియర్ గా వీడియోలో అబ్బాయి షర్టు విప్పాడా లేదా, జగన్మోహన్ రెడ్డి గారిని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎగురుతున్నాడా లేదా, ఆయన జేబుల్లో జేబుల్లో చూడండి బాటిల్స్ ఏమున్నాయో. ఇవన్నీ కూడాను ఇంకొక మాట కూడా మెన్షన్ చేయాల్సింది. ఆయన పర్యటనకు వెళ్తున్నప్పుడు గాని, పరామర్శలకు వెళ్తున్నప్పుడు గాని కారు కింద నలిగిపోయినటువంటి తలకాయ పుచ్చకాయ లాగా లెక్కన పగిలిపోయినటువంటి ఆయన ఆ ఇన్సిడెంట్ కూడా కొంచెం అందులో మెన్షన్ చేస్తుంటే బాగుండేది. ఇక్కడ మేము ఒక్కటే చెప్తున్నాం సార్, ఆయనకు భద్రతకు ముప్పు ఉందని అక్కడ పోయే మొదలు ఇక్కడ ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించాలిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గత 5 సంవత్సరాలు మాజీ సీఎం గా, అలాగే పులివెందుల ఎమ్మెల్యేగా, అలాగే వైఎస్ఆర్ పార్టీ అధినేతగా మేము ఆయన గౌరవిస్తున్నాం. ఆయనకి ఇంతమంది ఇన్ని వెహికల్స్ లో వెళ్ళండి, ఇంతమందిని ఉంచండి అంటే వందల వ్యాన్లు, కార్లేమో 10 కొద్ది కార్లు, 100 కొద్ది జనాల్ని తరలించుకొని ఇష్టం వచ్చినట్టు చుట్టుపుట్టు రౌడు మోకలను పెట్టుకొని నిన్నగాక మొన్న ఒక మహిళా ఎస్ఐని ఏ విధంగా వాళ్ళు పరాభవం చేశారు మన కళ్ళెదితే చూసాం. ఇవి చేయమని చెప్తారా? ఇవి చేస్తున్నామని కూడా అందులో మెన్షన్ చేసి ఉండాల్సింది, బాగుండేది. కాకపోతే పరామర్శకు వెళ్ళేది కూడా ఎవరికి వెళ్తున్నారు? ఓకే, మీ పార్టీ గతంలో మంత్రిగా చేసిన అబ్బాయి ఆయన కొడుకు కాబట్టి అప్పలరాజు గారి కుమారుడు, లేదంటే ఆయన జైల్లో ఉన్నాడు, పరామర్శించారా? ఏమైనా పరామర్శించలా. టైం ఎంత వేస్ట్ అవుతుంది అనేది ఒక అధినాయకుడికి తెలియదా? ఏ టైంకి ములాఖత్ ఇచ్చారనేది ఆయనకు తెలియదా? ఏ టైంకి రీచ్ అవ్వాలనేది ఆయనకి తెలియదా? ఎన్ని గంటల్లో రీచ్ అవ్వాల్సిన ప్రదేశం అనేది ఆయనకు తెలియదా? ఈ విధంగా జనాలు 100 కొద్ది రప్పించుకోవడంలో అంతర్యార్థం ఏంటి? శాంతి భద్రత ముప్పు కలుగుతుందని మళ్ళీ మొసల కన్నీరు ఏంటి? పరామర్శించారు. పోనీ పక్కనే యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి ఆ దానయ్య కుటుంబం, నిరుపేద గొర్రెల కాపరి కుటుంబాన్ని ఏమైనా పరామర్శించారా? అది లేదు. 40 సంవత్సరాలు అయిపోయినాయి, అంత ఇబ్బంది ఏం కాదని చెప్తున్నారు. ఇదేనా అండి ఒక పార్టీ అధినేతకి? గతంలో 5 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలు అందరూ చూస్తున్నటువంటి అప్పుడు మాట్లాడాల్సిన మాట ఇదేనా? కనీస బాధ్యతాయుతంగా వ్యవహరించమంటున్నామండి. కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఆయనకు భద్రత కల్పించడంలో ఎటువంటి లోటుపాట్లు చేయలేదు. వీళ్ళు కావాలని మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం ఈ రోజు భద్రత అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్రం హోంశాఖ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటున్నారు. నేను అంటుంది ఏంటంటే ఇవి కూడా అందులో ఇంక్లూడ్ చేస్తే బాగుండేది అనేది. అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష, అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది పక్కన పెడితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతకి కనీసం ఒక భద్రతని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది కదా మేడం? ఇచ్చాం కదండి, ఇస్తూనే ఉన్నాం కదా. వాళ్ళని ఎక్కడ
అదే మహిళా ఎస్ఐ కదా, అక్కడున్న మహిళా ఎస్ఐనే కదా, ఉమ్, భద్రత కావాల్సినటువంటి మహిళా ఎస్ఐ మీద వీళ్ళ రౌడీలు గోండాలు ఆడబిడ్డ అని కూడా చూడకుండా, ఆమె ఒక అధికారి అని కూడా చూడకుండా ఆవిడ కూడా ఇది ఇష్టం వచ్చినట్లుగా ఆవిడని ఎంత పరాభవం చేశారు మీరు అందరూ, మనందరం చూసాం కదండి. ఏమండి, రౌడీ మొక్కలు గుండా మొక్కలు వేసుకొని మా ఇష్టారాజ్యంగా మేము లాస్ట్ గత 5 ఏళ్లలో చేసాం, ఇప్పుడు కూడా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని అంటే మేము చూస్తూ ఊరుకోవాలి. ఆ మహిళా ఎస్ఐ మీదకి వెళ్ళిన వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోకూడదు. ఆమెకి ఏం జరిగినా పరాభవం. ద్రౌపదికి అక్కడ ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అది మన చరిత్రలో చదివాం, కళ్ళెదుటిగా చూసాం మహిళా అధికారి మీద జరిగినటువంటి అరాచకం. ఇకపోతే అరాచకాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి, ఇంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి నేను కూడా కొన్ని ప్రస్తావిస్తాను. గతంలో ఇప్పుడు ఆయన భద్రతకు ముప్పు వచ్చింది అంటున్నారు కదా బ్రహ్మనాయుడు గారు. గతంలో వీళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈయన తిరుపతి విమానాశ్రయంలోనండి, తిరుపతి విమానాశ్రయంలో ఎన్ని గంటల పాటు అక్కడ వీళ్ళు అయ్యన్న పాత్రుడు గారు కుమారుడు పెళ్లికి వెళ్తున్నప్పుడు, నర్సీపట్నం వెళ్తున్నప్పుడు గాని, ఎయిర్పోర్ట్ లో గాని రౌడీ ముక్కలు కార్లపై దాడులు చేయించింది మర్చిపోయారా? ఇంకొక ప్రాంతం అండి, ఉండవల్లి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో బయటికి రాకుండా గేట్లకు ఇనపరాడ్లు కట్టి ఇనప చైన్స్ వేసినటువంటి పరిస్థితి మర్చిపోయారా? కొన్ని తిరుపతి విమానాశ్రయంలో 8 గంటల పాటు నిర్బంధించారు, అది మర్చిపోయారా? మరి గతంలో ఆయన సొంత నియోజకవర్గం కుప్ప నియోజకవర్గంలో అడ్డుకొని పోలీసులతో అవమానించారు, అది మర్చిపోయారా? ఇకపోతే అంగళ్ళు టీడీపీ శ్రేణులు ఏ విధంగా ఆ రోజు కనుక టీడీపీ శ్రేణులపై ఏ విధంగా అరాచకం సృష్టించారు, అది మర్చిపోయారా? ఇంకొకటండి, ఇక్కడోనండి చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే లైట్లు కూడా తీసేసినటువంటి పరిస్థితి, టార్చ్ లైట్లు, ఫోన్లలో ఉన్న టార్చ్ లైట్లు వేసుకొని కాలినడకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటివి ఇవన్నీ నేను చెప్తుంది. మరి ఆ రోజు ఇవన్నీ మర్చిపోయారు. అలాగే మేమేం చేయలేదే, ఇప్పుడు మేము అలాగే ఎక్కడ అడ్డుకోలేదే, ఎలాగ నిర్బంధించలేదే, గొలుసులతో ఇంటి చుట్టూ ఎంత ఆళ్లు వేయలే, గొలుసులతో కట్టి నిర్బంధించలేదే, ఎయిర్పోర్ట్ లో ఎక్కడ గంటల పాటు కూర్చోబెట్టలేదే. సో ఇప్పుడు జగన్ గారికి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యం చేయట్లేదంటారు మీరు? 100% మేము చేయట్లేదండి. వాళ్ళు పోలీసులు ఇచ్చినటువంటి ఏవైతే ఆర్డర్స్ వాటిని ఆ నిబంధనల్ని ఉల్లంఘించి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అరాచకాలు సృష్టించాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. అది సామాన్యులకు కూడా అర్థమవుతుందండి. రైట్ మేడం. శేఖర్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. సో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేయటం లేదు, వారికి పూర్తి భద్రత కల్పిస్తున్నాం. సో కావాలనే ఉద్దేశపూర్వకంగా మీడియా అటెన్షన్ కోసం, లేకపోతే పబ్లిక్ని రెచ్చగొట్టడం కోసం, లేకపోతే సానుభూతిని క్రియేట్ చేసుకోవడం కోసమో భద్రత ఇవ్వటం లేదు ప్రభుత్వం అనేటువంటిది వైకాపా తెర మీదకు తీసుకొచ్చిందని చెప్పి శిరీష్ గారు అంటున్నారు. సార్, నేను శిరీష గారిని నేను డైరెక్ట్ గా ఒక మాట అడుగుతున్నాను సార్. నిన్న దేవరపల్లె సంఘటనలో పొగాకు రైతులకి సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు సార్. ఆ పొగాకు శేఖర్ గారు ఎన్ని గంటలు వెళ్తారు? నువ్వు ఆగమ్మా, కొంచెం మీరు మాట్లాడారు కదా, మనం వెయిట్ చేస్తాం. గౌరవప్రదంగా నేను అదే కదా అమ్మానే కదమ్మా అన్నాను. సింగులర్ వద్దు అమ్మా, అమ్మానే అన్నానమ్మా. అమ్మానే సింగులరా? వద్దు, నువ్వు ఆగమ్మా అన్నారు ఫస్ట్. అమ్మా అంటే సింగులరా? నువ్వు శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి అమ్మా అనొచ్చు, తప్పలేదు. మా ఊరు భాష అదే అవునండి అని చెప్పి అక్కడ పిలుస్తారు, అలాగే అండి ఇంకో చోట పిలుస్తారు. మా ఊర్లో అట్టే పిలుచుకుంటారమ్మా. మా ఊరు భాష అట్లా ఏం చేయమంటారు రాయలసీమలో? శేఖర్ రెడ్డి గారు సరే, మీ ఊరు భాష పక్కన పెట్టి మా రాయలసీమలో అట్లే ఉంటుంది తల్లి. మన చర్చ 2 తెలుగు రాష్ట్రాలు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా కొంత సార్ నాకు మహిళల మీద గౌరవం ఉంది సార్. నేను కాదంటలేదు, మిమ్మల్ని ఏమి తప్పు పట్టడం లేదు. నాకు మహిళల మీద గౌరవం ఉంది. నేను ఎక్కడ కూడా మహిళలను కించపరచను వాడు కాకుండా మీరు సార్. మీరు ఆగండి అమ్మా తల్లి, ఒక్క నిమిషం అమ్మా. మీరు తమరు మాట్లాడినంత సేపు కూడా నేను వేచి ఉన్నానమ్మా. నేను మాట్లాడినంత సేపు మీరు వేచి ఉంటే బాగుంటుందమ్మా. ఎస్. ఇంకొక విషయం సార్. సో ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకి 80 రూపాయలు గత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మద్దతు ధర కంటే 80 రూపాయలు దిగిపోయిందని చెప్పి రైతులే డేరుగా రోడ్డెక్కి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పెట్టుబడి పెరిగింది తప్పిస్తే రావాల్సినటువంటి మద్దతు ధర పడిపోయింది. వీటి రెండింటి వల్ల గ్యాప్ వల్ల మేము అప్పులు పాలైపోతున్నాం అని చెప్పి రైతులు గట్టిగా, గత ఏడాది సేమ్ పరిస్థితి, ఈ ఏడాది సేమ్ పరిస్థితి. వాళ్ళకి సంఘీభావం తెలపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్నే 10:30కి హెలీప్యాడ్ లో దిగారు సార్. హెలీప్యాడ్ లో దిగే టయానికి హెలీప్యాడ్ దగ్గర ఒకే ఒక పోలీస్, సింగిల్ పోలీస్
ఒకే ఒక పోలీస్ భద్రత అద్భుతంగా కల్పించారు సార్. Z+ కేటగిరీ అంటే ఒకే ఒక పోలీసుని పెట్టడం సార్. జగన్మోహన్ రెడ్డి గారు హెలీప్యాడ్ దగ్గర నుంచి సభా ప్రాంగణం దగ్గరికి 2 కిలోమీటర్లు సార్. 2 కిలోమీటర్లకి వెళ్లే దారిలో ఒక్క రోప్ పార్టీ లేరు సార్. రోప్ పట్టుకొని ఒక్క పోలీస్ లేరు సార్. భద్రత అద్భుతంగా కల్పించారు సార్. శిరీష గారు చెబుతున్నట్టుగా భద్రత అద్భుతంగా కల్పించారు సార్. ఎస్, ఇక మేము కల్పిస్తున్నామంటే ఏం చేస్తాము? ఇంకో మాట చెబుతున్నారు సార్, వైసీపీ బయటకు వస్తే సార్ నేను ఒక మాట చెప్తాను సార్, ఎంత దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 మధ్యలో నేను చెప్తాను సార్, కందుకూరులో చంద్రబాబు నాయుడు సభలో తొక్కితలాట జరిగి ఇరుకు సందులో పెట్టుకుంటే జనం చచ్చిపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు అమ్మ బయటకు వచ్చాడు? మరి చంద్రబాబు నాయుడు చంపేశాడా? చంద్రబాబు నాయుడు గారు ఉన్మాదని మాట్లాడదామా? చంద్రబాబు నాయుడు గారు రౌడీ అని మాట్లాడదామా? చంద్రబాబు నాయుడు గారు గూండా అని మాట్లాడదామా? గుంటూరు సభలో చీరల పంచే దగ్గర మహిళలు చచ్చిపోయారు, స్టాబింగ్. చంద్రబాబు నాయుడు గారు రౌడీ అని మాట్లాడదామా? చంద్రబాబు గారు కారు కింద ఎవరు పడలేదు. చూపిస్తామా ఆగమ్మా తల్లి, నేను చూపిస్తా కదా. అవగాహన లేదమ్మా, రాజకీయ పరిజ్ఞానం తక్కువ ఉంది మీకు. సృష్టించి చూపిస్తారా? ఆగమ్మా నేను చూపిస్తా కదమ్మా. మీకు తెలియదు సృష్టించడం, ఫ్యాబ్రికేట్ చేయడం మీ ఐటీడీపీ వెధవలు చేసే పని, మేము చేసే పని కదమ్మా. మీ ఐటీడీపీ వెధవలు చేసే పని. శేఖర్ రెడ్డి గారు మహిళ అంటారు, సంస్కారం అంటారు. నేను మాట్లాడితే బాగోదు. మీ ఊరు భాష వద్దు శేఖర్ రెడ్డి గారు దయచేసి. సార్ నేను ఎక్కడ మహిళ అంటారు, సంస్కారం అంటారు, నేను మాట్లాడితే బాగోదు. మధ్యలో వచ్చి 15 నిమిషాలు మాట్లాడారు సార్. 15 నిమిషాలు మాట్లాడారు, పచ్చి అబద్ధాలు మాట్లాడారు, నిజాలు చెప్తారు. సార్ ఏం చెబుతారు? శిరీష్ గారు మీరు మళ్ళీ కంక్లూజన్ ఎదురు దయచేసి 2 నిమిషాలు మీరు ఓపిక పట్టాలి. బ్రహ్మనాయుడు గారు నేను మాట్లాడిన ఒక్కసారి దానికి పచ్చి అబద్ధాలని చెప్తే దాన్ని చూస్తూ కూర్చోవడానికి మేమైతే రాలేదు. నేను క్లియర్ గా నవీన్ అనే అబ్బాయికి ఎందుకు రాలేదన్నారు చెప్పాను. భద్రత విషయం గురించి చెప్పాను. మీరు చెప్పండి శేఖర్ రెడ్డి గారు. చంద్రబాబు సార్ ఒక్క నిమిషం ఆపండి. ఒక్క నిమిషం, నేను మహిళ గారితో నేను అలా మాట్లాడడం బాగుండదు సార్. ఒక్క నిమిషం సార్. విద్యాశాఖ మొట్టమొదటి ఓపెన్ చేసినటువంటి లిస్ట్ లో నవీన్ పేరు ఉంది సార్. సెకండ్ లిస్ట్ లో నవీన్ పేరు ఎందుకు లేదంటే ఆవిడ ఏమని అడిగారంటే, ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి అతను రాలేదండి, ఎలా ఇస్తామండి అని చెప్పారు సార్. వెల్ అండ్ గుడ్ సార్. సో నేను ఒక మాట చెప్తాను సార్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి ముందు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక పోర్టల్ వదిలారు సార్. ఆ పోర్టల్లో నవీన్ యొక్క ఐడి బ్లాక్ అయిందని చెప్పేసి నవీన్ పోర్టల్ చూపించాడు, కోర్టుకి ఇదే పంపించాడు సార్. నెక్స్ట్ ఇంకోటి సార్, ఏదైతే అతను ఎవరికి రాశాడంటే ద కన్వీనర్ ఆఫ్ మెగా డిఎస్సి 4వ తారీఖు ఏమని పెట్టారంటే, బట్ ఐ హావ్ నాట్ రిసీవ్డ్ ద ఎనీ కైండ్ ఆఫ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాల్ లెటర్. ఓకే, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అతను కాల్ లెటర్ కూడా పంపించాల. ఓకే, ఐడి బ్లాక్ చేశారు. స్క్రీన్ షాట్ అది. అతను స్క్రీన్ షాట్ తీసి కోర్టుకి ఇచ్చింది. డాక్యుమెంట్ కాదు ఇది. కోర్టు ఎందుకు కొట్టేసింది కేసు? అమ్మా నవీన్ కేసు కొట్టేలేదమ్మా, ఆగండి. నవీన్ కేసు రన్నింగ్ లో ఉందమ్మా. ఓకే, నవీన్ కేసు రన్నింగ్ లో ఉందమ్మా. అమ్మా కొట్టి వేసిన కేసు వేరు, సో నవీన్ కేసు వేరు, మిగతా కేసు వేరు. నవీన్ కేసు ఇది. సో మీరెందుకు కాల్ లెటర్ కూడా పిలవకుండా, కాల్ లెటర్ కి పిలిస్తే రాలేదని ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడింది ఎవరండి? కాల్ లెటర్ అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి కనీసం పిలవకుండా, ఇదిగమ్మా ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. మీలాగా తమరిలాగా పచ్చి అబద్ధాలు నోటికొచ్చిన కోతలు మేము కుయ్యట్లేదు. మేము పచ్చి అబద్ధాలు మాట్లాడలేదు. డాక్యుమెంటల్ ఎవిడెన్స్. దొంగ దొరికిపోయిన తర్వాత బుకాయిచ్చేస్తే దొంగ కాదు. సమయం తక్కువ ఉంది సార్. వాళ్ళు 15 నిమిషాలు మాట్లాడించారు సార్. మాట్లాడుతుంటే మధ్యలో వస్తున్నారు, ఏంటిది? నేను మధ్యలో వచ్చాను. కన్క్లూజన్ ఏంటి సార్? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను విన్నాను, క్లియర్ గా విన్నాను. మీరు ఫస్ట్ మాట్లాడారు, నేను విన్నాను మొత్తం. ఆగండి అమ్మా, మరి సమాధానం చెప్పుకోనండి. ఒక్క నిమిషం ఆగమ్మా తల్లి, కంగారు ఎందుకంత? సార్ ఇదేంటి సార్? డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో నేను చూపించా, కనీసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి పిలవలేదు. ఆయన ఫోన్ కి మెసేజ్ రిసీవ్ అవ్వలేదంటే అది ఆయన ఫోన్ ప్రాబ్లం. మిగతా అసలు అమ్మా డిలీట్ చేసి పడేశారమ్మా.
ఆ? డిలీట్ చేసి పడేశారమ్మా, ఐడి బ్లాక్ ఎవరు? చేశారంటుంటే మీరు చూసారా? అది మీరు yes, వెళ్ళి ఇదిగో మా ఒక్క స్క్రీన్ అది షాట్, కోర్టు నవీన్ ఏమైనా ఇదిగో మా తెలుస్తుంది. స్క్రీన్ షాట్, డేట్ ఎవరు ఇదిగో మా చేశారనేది స్క్రీన్ కోర్టు షాట్, తెలుస్తుంది. రెడ్డి ఇదిగో గారు, స్క్రీన్ షాట్ అమ్మా, ఐడి కోర్టు బ్లాక్ అయినట్టుగా, తెలుస్తుంది. ఒక నవీన్ ఐడి మీదే బ్లాక్ అయినట్టుగా స్క్రీన్ షాట్. మేము ప్రభుత్వానికి అడిగేది అదే, పంచాయతీ ఒక నవీన్ కి ఎందుకు బ్లాక్ చేశారంటున్నాం. అంటే కాదు, నవీన్ ఎందుకు గారు అంటే ఒక వ్యక్తినే కావాలని టార్గెట్ ఎందుకు చేస్తుంటారు, ఎందుకు చేస్తారు శేఖర్ రెడ్డి గారు? సార్ నేను అదే అడుగుతున్నాను సార్. నేను అడిగేది ఏంటంటే సార్ ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయ్ సార్ అతను. ఆ ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆ పర్యవేక్షణలోనే పేపర్ అప్లోడ్ అయింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్యవేక్షణలో జరగల, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్యవేక్షణలో గవర్నమెంట్ ఇచ్చింది డేటా. అది మేమిలా గవర్నమెంట్ ఇచ్చింది డేటా. ఆ గవర్నమెంట్ డేటా ప్రకారం ఎస్సీఆర్టీకి టెట్కి ఇద్దరిని ఒకరినే కన్వీనర్ చేశారు. ఎస్సీఆర్టీకి ఉన్నటువంటి డైరెక్టర్ ని తీసుకెళ్లి టెట్కి డిఎస్సి కన్వీనర్ ని చేశారు. సో వాళ్ళు ఎస్సీఆర్టీ వాళ్ళు అప్లోడ్ చేశారు. ఆ ఎస్సీఆర్టీలో ఇతను కంప్యూటర్ ఆపరేటర్ అప్లై చేసిన వాళ్ళ టీము. సో అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అతన్ని ఐడి బ్లాక్ చేశారు. అతనికి మెసేజ్ చేశారా లేదా కోర్టు తెలుస్తుంది. కోర్టు మరి మీరు ఎలా చెబుతారమ్మా? మరి కోర్టు తెలుస్తుంది అన్నప్పుడు మీరు ఇన్ని ఆరోపణలు ఎడ చేస్తారు? మీరు ఇన్ని ఆరోపణలు ఎడ చేస్తారు? మరి కోర్టు పరిధిలో ఉన్నాయి కదా, కోర్టు పరిధిలో ఉన్నారు కదా, మరి కిక్కుడు మనకుండా ఉండండి. విచారణకు ఆదేశించండి సిబిఐ. మీరు ఏ తప్పు చేయనప్పుడు, మీరు దోచుకోనప్పుడు, మీరు దొంగలు కానప్పుడు, శేఖర్ రెడ్డి గారు, శిరీష గారు, దయచేసి కార్తిక్ గారు, దొంగలు కానప్పుడు విచారణకు ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు విచారణకు ఎవరు భయపడ్డారు? విచారణకు ఎవరు భయపడ్డారు? ఎందుకు పారిపోతా ఉన్నారు? మీరు ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు దొంగల్లా దాచుకున్నాడు చంద్రబాబు లోకేష్? ఎందుకు దొంగల్లా దోచుకున్నారు? మీరు ఎందుకు దొంగలైపోతున్నారు? ఎవరు పారిపోతున్నారు? నారా లోకేష్ అనే ఒక ఉత్తర కుమారుడు పారిపోయి తాకుతున్నాడు. రమ్మని చర్చకి దమ్ముంటే నేను వస్తా, రమ్మని చర్చకి నేను వస్తా, రమ్మని. మీ లోకేష్ కి దమ్ముంటే రమ్మనండి, విచారణ చేయించండి, సిబిఐ విచారణ చేయించు. ఏం తప్పు చేయనప్పుడు ఎందుకమ్మా మీకు? శేఖర్ రెడ్డి గారు సమయం తక్కువ ఉంది. శేఖర్ రెడ్డి గారు దయచేసి, తప్పు చేయనప్పుడు ఎందుకు భయం? శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా హిమాలయాలకు వెళ్ళారా? జైల్లో చెప్పకూడదు దానికే పోయింది. చంద్రబాబు నాయుడు గారు హిమాలయాలకు వెళ్ళారా? జైల్లో చెప్పకూడదు దానికే పోయింది. శేఖర్ రెడ్డి గారు టూర్ వెళ్ళాలా? జైలుకి వెళ్ళింది. శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగాల, ప్లీజ్ దయచేసి ఆగాల. కార్తిక్ గారు సార్ దయచేసి ఆగాలి. కార్తిక్ గారు ఆగండి సార్, ఆగరా మీరు? శేఖర్ రెడ్డి గారు ఉంటే నేను మరణిస్తా అని చెప్పి కోర్టుని విన్నవించుకొని బెయిల్ తెచ్చుకున్నాడు చంద్రబాబు. జైల్లో ఉంటే నేను చచ్చిపోతా అని. పై నుంచి కింద దాకా మొత్తం సమస్యలు. జైల్లో ఉంటే చచ్చిపోతా అని మెరిట్ బేస్ లో తెచ్చుకోవాలా? మెర్సీ బేస్, మెరిట్ బేస్ కాదు మెర్సీ బేస్. మెరిట్ బేస్ కాదు మెర్సీ బేస్ లో, మెరిట్ బేస్ కాదు మెర్సీ బేస్ తెచ్చుకుంది. సిగ్గుండాలి కొంచెమైనా. చంద్రబాబు నాయుడు గారు సిమ్లాకి లేకపోతే కాశ్మీర్ కి టూర్ కి వెళ్ళాడా? శేఖర్ రెడ్డి గారు టూర్కి వెళ్ళాడా? స్కిల్ కేసులో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయి జైలుకి వెళ్ళి స్నేహ బ్లాక్ లో చెప్పకూడదు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మేడం దయచేసి శిక్ష విధించకుండా ఎన్డీఏ మీదే కదా. మరేం గుడ్డిగాడితో పళ్ళు తోముతున్నారా? శిక్ష విధించకుండా శేఖర్ రెడ్డి గారు, శిరీష గారు రెండేళ్ళు విచారణ సార్ ఆగండి దయచేసి ఆగండి. కార్తిక్ గారు, శేఖర్ రెడ్డి గారు మీరు ఆగాలి, మిమ్మల్ని మ్యూట్ చేయాల్సి వస్తుంది దయచేసి. రెండేళ్ళు ఏ గుడ్డిగాడితో పళ్ళు శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగాలి మీరు. దయచేసి ఆగాలి మీరు. దయచేసి ఆగాలి. ఎన్డీఏ మీదేగా. దయచేసి ఆగాలి. ఎవరు వస్తున్నారు? నిన్ను సిగ్గు లేకుండా ఏందా బాబు అంటే. ఒక్క నిమిషం సార్, సమయం లేదు, దయచేసి ఆగాలి మీరు. కార్తిక్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్, సమయం లేదండి, ప్లీజ్ దయచేసి. సార్ ఒక్క నిమిషం, నేను ఒక పాయింట్ చెప్పాలి. కార్తిక్ గారికి ఒక పాయింట్ చెప్పి నేను ఆపేస్తాను సార్. సో కార్తిక్ గారు ఇంతకుముందు ఆ మాట అన్నారు సార్, ఎన్డీఏలో ఈ రోజు టీడీపీ అండ్ జేడీయూ ఇద్దరు లేకపోతే ఎన్డీఏ లేదన్నారు సార్. ఆయనకు అవగాహన ఉందో లేదో సార్. సో ఎన్డీఏలో ఈ మధ్య కాలంలో చాలా పార్టీలు ఎంపీలు పెరిగారు సార్. 30 మంది ఎంపీలు పెరిగారు. 30 మంది ఎంపీలు పెరిగారు సార్. 30 మంది ఎంపీలు పెరిగారు సార్. అయితే సో కాబట్టి వీళ్ళ లేకపోతే లేదు అనే మాట తప్పండి. వీళ్ళు లేకపోతే లేదనే మాట చేద్దాం సార్. నేను మాట చెబుతా, ఒక్క నిమిషం. సో చంద్రబాబు నాయుడు గారు చాలా సన్నిహితంగా ఉన్నారు సార్. ఎవరితో? నరేంద్ర మోడీ గారితో సార్. సో 2004 ముందు బీజేపీతో అత్యంత సన్నిహితం సార్. తర్వాత 2004లో బీజేపీని చంద్రబాబు నాయుడు గారు బండబూతులు తిట్టినట్టు ఎవరు తిట్టలేదు సార్.
2014లో నరేంద్ర మోడీ గారు అత్యంత గొప్ప వ్యక్తి సార్. 2019కి ముందు నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు తిట్టినని బండబూతులు దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తిట్టలేదు సార్. ఓకే ఓకే అది వాళ్ళ స్టాండ్ సార్. ఇక పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు చెప్పారంటున్నారు సార్. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన మాట ఈ రోజు రాజకీయాల్లో లేదు. విమర్శలు ప్రతి విమర్శ సర్వసాధారణం. ఒకప్పుడు ఒక్క కాంగ్రెస్ లో నిమిషం అమ్మా. ఉన్నటువంటి బొత్స స్పెషల్ సత్యనారాయణ గారు, స్టేటస్ ధర్మాన ప్రసాద్ స్పెషల్ గారు లాంటి స్టేటస్ వాళ్ళు ఎంతోమంది దత్తమ్మలు ఎవరు? జగన్ గారిని విమర్శించారు. స్పెషల్ వాళ్ళే స్టేటస్ జగన్ గారు క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. సో రాజకీయాలు అవన్నీ దత్తమ్మలు ఎవరు సర్వసాధారణం. తల్లి? దత్తమ్మలు ఎవరమ్మా? సార్ ఆగండి సార్, శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఆగాలి, మీరు ఆగాలి ఇంకా. చట్టం చేసిన శేఖర్ రెడ్డి దత్తమ్మలు గారు, ఎవరమ్మా? శేఖర్ రెడ్డి గారు మీరు మ్యూట్ చేయాల్సి వస్తుంది, మీరు ఆగాలి. సిగ్గు లేకుండా శేఖర్ రెడ్డి గారు మ్యూట్ చేయండి దయచేసి. శేఖర్ రెడ్డి గారు మ్యూట్ చేయండి. కార్తీక్ గారు వన్ వర్డ్ కంక్లూజన్. కార్తీక్ గారు సంఖ్యలో కూర్చున్న మీరు సార్ ఆగండి సార్, ఆగండి, కరెక్ట్ కాదు అది. కార్తీక్ గారు, లేదు. మీకు అవసరమైతే కార్తీక్ గారు వన్ వర్డ్ కంక్లూజన్. మీకు అవసరమైతే ఎన్టీ రామారావు గారిని చెప్తారు. మీకు అవసరం లేకపోతే ఎన్టీ రామారావు గారిని శ్రీలోలుడు అని చెప్తారు. మీకు అవసరమైతే నరేంద్ర మోడీ గారిని శేఖర్ రెడ్డి గారు. మీ అవసరం తీరిపోతే నరేంద్ర మోడీ శేఖర్ రెడ్డి గారు అంటే మీరు మనిషి చెప్పేది అర్థం చేసుకున్న పరిస్థితులు లేరు. ఎదుటి వాళ్ళు చెప్పి అర్థం మీరు చేసుకున్న మాట్లాడేట అసలు మీ వర్షం మీరు చెప్పుకుంటా మీరు 15 నిమిషాల నుంచి మీ వర్షం మీరు చెప్పుకుంటా వెళ్తున్నారు కానీ ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నలు వినపట్లేదు మీకు. ఉగ్రవాది అన్నది మీరే. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు శేఖర్ రెడ్డి గారు, కమ్మవాడి దినేష్ గారు, కట్ట కార్తీక్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తున్నామండి రాజు న్యూస్.